సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను రెండు చేతులు జోడించి చెప్తారా, దయచేసి అటువంటి స్టేట్మెంట్స్ మరి మీరు అది ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్క 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 52 రోజులు అన్యాయంగా జైలు జీవితం గడిపి ఒక సైకో రాక్షస పాలనని జయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయంతో, మోడీ గారి యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం వైసీపీ గుడ్డలో తీసి బజార్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా, డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టాలి అనే స్టేట్మెంట్ తోటి ఏదైనా చిన్న చిన్న ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా అందరూ కూడా ఒక్కసారి సెట్ అయిపోయారు. ఏంది పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రేమ అంటే, ఆ అలయన్స్ పొత్తు ధర్మం పాటించడంలో దేశంలో బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు కూడా సాటి రారని నేను చెప్తా ఉన్నా. ఇకపోతే ప్రకాశం జిల్లాలో కూడా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో నికాస్ అయిన ఒరిజినల్ జనసేన కేడర్ కూడా చాలా సంతోషంగా పోతా ఉన్నారు. దానికి నిదర్శనమే జనార్దన్ గారు ఎన్నికల ప్రచారంలో ప్రతి అడుగులో రియాజ్ గారు ఉన్నారు. జనసేన కోర్టు అంటే క్యాడర్ ఉంది. ఆయన గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కూడా జనార్దన్ గారి పక్కనే రియాజ్ గారు ఉన్నారు. ఇన్ని గమనిస్తున్నప్పుడు ఈ పొత్తులో ఆయన అడ్రస్ లేనటువంటి వ్యక్తి పార్టీలో ఆయన అభద్రతా భావంతో కేసుల గురించి బయటపడ్డారు. ఇంకో వరకు అది అతని సెల్ఫ్ విషయం. చేయడంత మాత్రాన ఇక్కడ ఏమైంది? ఇకపోతే నేను ఎందుకు దాని గురించి నేను మెన్షన్ చేశానంటే, 2 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, ఒంగోలు అడ్డ, వాసన్న గడ్డ, ఇవన్నీ కూడా మొన్న వచ్చినటువంటి 34,026 ఓట్ల మెజార్టీలో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఒంగోలు ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. మాకు నిజమైన అభివృద్ధి, చిత్తశుద్ధి పరిపాలన, నీతి నిజాయితీ, దౌర్జన్యాలు ఇటువంటివి ఏమీ లేకుండా శాంతియుతమైన పరిపాలన కావాలి, ఫ్రెండ్లీ గవర్నెన్స్ కావాలని దామచర్ల జనార్దన్ గారిని ఒక మోడల్ గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైతే 5 ఏళ్ళు మేము పొరపాటు చేసామని రిపెంట్ అయ్యి 34,026 ఓట్లు అంటే ఒంగోలు చరిత్రలో, ప్రకాశం జిల్లా చరిత్రలో అంత మెజార్టీ ఏ ఎమ్మెల్యే రాలా తెలుగుదేశం పార్టీలో. ఎందుకు చెప్తున్నానంటే, అలజడి బీటలు పోవడానికి ఇక్కడ అవకాశం లేదు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చైన్ గ్యాంగ్, గంజాయి గ్యాంగ్, ఆ బండారాజ్ ఏదైతే ఉన్నారో ఈ రోజు ఒంగోలులో ఒక్కడు కూడా దొరకట్లే. ఎక్కడ పట్టుకున్నామంటే అడ్రస్ లేదు, పర్వాలైతే ఇంకెక్కడి నుంచి అలజడి వచ్చిందని నేను పత్రికాముఖంగా అడుగుతా ఉన్నా. 1 కాదు 2 కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు శిశింద్రి గాని, ఆయన చైన్ బ్యాచ్ గాని, గంజాయి బ్యాచ్ గాని, దందా బ్యాచ్ గాని అధికారం అడ్డం పెట్టుకొని చేయని నికృష్టాలు లేవు, చేయని నీచమైనటువంటి పనులు లేవు. 5 ఏళ్లలో ఎవరైనా తెలుగుదేశం జెండా గాని కండవ గాని పట్టుకుంటే, జనసేన కండవ గాని జెండా గాని పట్టుకుంటే వారు అంతు చూసే విధంగా వైసీపీ పాలనలో బాలినేని శ్రీనివాసరెడ్డి సైకో పరిపాలన జరిగింది. జనార్దన్ గారు ఏం బెదిరిపోలేదే, జనార్దన్ గారు ఎక్కడికి పారిపోలేదే. మొదలుగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని చాలా భరోసాగా ఆయన ముందుకు నడిపించాడు. దానికి ఒకటే నివేదనం, 90 రోజుల్లో అమలు అవుతుంది ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కుప్పగలు. మేయర్ గారి దాని నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా నీ మీద ఏమాత్రం విశ్వాసం, నమ్మకం ఉంటే నీతో ఉండకపోయారా? ఇంకా సిగ్గు లేకుండా ఒంగోలులో ఏదో జరుగుతుందని మాకు ప్రతిపక్షంలో 6 కార్పొరేటర్లు గెలిచినా కూడా జనార్దన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎక్కడ కూడా వాళ్ళు అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించాల.
పార్టీ మీద జనార్దన్ గారి మీద ఉన్న నమ్మకంతో కార్పొరేటర్లు నువ్వు ఎన్ని హింసలు పెట్టినా కూడా పార్టీ తరపున నిలబడ్డాయి. అది శంషేర్ మగోడ్తనం. నీ బతుకేందో అందరికి తెలుసు. మరి ఇకపోతే జనార్దన్ గారు మొన్న ఒక చిన్న మీటింగ్ డాన్సల్ ఆంజనేయర్ గారి వర్ధంతి కార్యక్రమంలో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నువ్వు చేయనంత మాత్రాన నువ్వు చేసిన కబ్జాలు కానీ నువ్వు చేసిన అక్రమాలు కానీ ఇవన్నీ కూడా మేము కేసు పెట్టాం, ఎంక్వైరీ జరుగుతుంది, ఒకవేళ నిజమని తేలితే పవన్ కళ్యాణ్ గారు కూడా కాపాడలేదు అన్నారు. అదే తప్పు లేదే, నెగిటివ్ కోణంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదే. అక్కడెక్కడ పూతలపట్ల అక్కడ ఒక దళిత ఎమ్మెల్యే ఏదో ఒక కేసులో లైంగిక వేధింపుల దానిలో ఆయన ఇరుక్కుంటే వెంటనే ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమైనా తెలుగుదేశం పార్టీ కాపాడిందా? నువ్వు జనసేన కాదే బాబు, నువ్వు ఏ పార్టీలో చేరినా కూడా నువ్వు చేసిన అక్రమాలు నిగ్గు తేలిన రోజు నిన్ను ఎవరో కాపాడలేరు. నువ్వు చేసే జనసేన పార్టీ కూడా నిన్ను కాపాడలేదు అనే మాటగా డాన్సల్ జనార్దన్ గారు వెళ్ళింది. ఇంకేమైనా తప్పుగా అన్నాడా? ఎందుకన్నారంటే ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యే తోటి ఆయన మాట అడిగారంట. ఏం సార్ ఈ వార్తలు వస్తున్నాయి, ఇదేం మరి నిజమా కావాలని అడిగితే ఆయన ఒకే మాట అన్నాడంట. జనార్దన్ గారు మాట చెప్తే నవ్వుకున్నా. 8 నెలల నుంచి విసిగిస్తున్నాడు ఆయన, ఏం చేయమంటారు, ఏదో రమ్మని మాట్లాడదామన్నాను అన్నాడు. సిగ్గులేదా కావాలి శ్రీనివాస్ రెడ్డి నీకు? జగన్మోహన్ రెడ్డి నీ మీద అంత నమ్మకం పెట్టుకుని జిల్లా చెప్తే 8 నెలల నుంచి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పోయి బతిలాడుతున్నావు అంటే ఇంతకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తికి ఎక్కడ ఉంటారని నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే ఆయన అక్రమాల గురించి చెప్తున్నా. మేము దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం. బాలన్ శ్రీనివాస్ రెడ్డిని మేము అడుగుతున్నాం. నేను 5 ఏళ్లలో మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నువ్వు కేసులు పెట్టించు కదా. ఎంతమంది బాధపట్టే కొండ తీసేది. నేను ఒక గౌరవపరమైన కుటుంబం నుంచి వస్తే నా మీద ఒక దళిత సీఏని అడ్డం పెట్టుకొని నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయలేదా? ఫోక్సో చట్టం కింద నా మీద కేసు కట్టించాలని ప్రయత్నం చేస్తావు నువ్వు. ఇంతకంటే దుర్మార్గాలు ఎవరైనా చేస్తారు మనిషి అనేవాడు.